ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము స్థితి ప్రకరణము. అయితే మరుభూమి అందలి సూర్యకిరణాల చేత మాత్రమే మృగతృష్ణా జలము అనేది కనబడుతూ ఉంటుంది. అంతేకాని అక్కడ సూర్యకిరణాలు లేకపోతే మనకు మృగతృష్ణా జలము అనేది కనబడదు. అట్లాగే నిరాకారమైనటువంటి ఏ చిదాకాశం అయితే ఉన్నదో, పరబ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో తన యొక్క స్వప్న ప్రతిభాసమన అంటే అది లేకనే కనబడేటువంటి సత్యముగా నిరాకారము నుండి ఏది ఆకారంగా కనబడుతూ ఉన్నదో దానినే జగత్తు అనే పేరు పెట్టేశారు. అంటే ఈ బాహ్య పదార్థాలను పొందినప్పుడు చిదాకాశము జాగరూపమై ఉంటుంది. ఆ జాగరూపమై ఉన్నప్పుడు దానిని దృశ్యము అని చెబుతారు. అంతేకాదు బాహ్య పదార్థాలు అనేటువంటిది నశించినప్పుడు దానినే మోక్షము అంటారు. ఆ చైతన్యమే ఈ విధమైనటువంటి పేర్లను పెట్టింది అనే ఆ చైతన్యమే ఇటువంటి సంజ్ఞలు చేసింది అని చెబుతూ యథార్థంగా కూడా ఆ చిదాకాశం ఎప్పుడూ కూడా ప్రబుద్ధమును కాకనే ఉన్నది. అది చిదాకాశము అనేటువంటిది ఒకసారి వచ్చి ఒకసారి పోయేటువంటిది కానే కాదు. ఈ దృశ్యమంతా కూడా చిదాకాశ స్వరూపమే అని తెలియజేస్తూ ఈ దృశ్యమంతా కూడా కేవలము చిదాకాశ మాత్రమే అయి ఉన్నప్పుడు మరి సృష్టి వైభవం అంతా కూడా ఏమై ఉంటుంది? అప్పుడు మోక్ష రూపమే అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక పర్యాయ శబ్దంలాగానే ఈ రెండింటినీ కూడా అంటే జగత్తు బ్రహ్మల యందు కూడా కొంచెమైనా ఏమైనా భేదం ఉన్నదా? ఎప్పటికీ లేదు. అంటే ఇక్కడ రెండు అని చెప్పడానికంటే జగత్తు బ్రహ్మ అనే దానికంటే కేవలం బ్రహ్మసత్తానే ఉంది. కనబడేటువంటి జగత్తు లేకనే ఉన్నట్లుగా కనబడుతుంది. ఏ రూపమై ఉన్నది? బ్రహ్మ రూపమే ఉన్నది అని చెబుతూ, అంతేకాదు తిమిర రోగం కలిగిన వాడు ఆకాశంలో ఖాళీలో వెంట్రుకలను చూసినట్లుగానే అవధ్యోపహితమైనటువంటి ఆత్మ తన యొక్క పరమార్థ స్వరూపము చేత జగత్తుగా ఎగురుతున్నది. ఆ జ్ఞాని అంటే జ్ఞానము లేని కారణం చేత మాత్రమే ఆత్మ తన యొక్క పరమార్థ స్వరూపము చేత జగత్తుగా తెలియబడుతూ ఉన్నది. నిజానికి అక్కడ ఖాళీలో కేశవండ్రకాలు ఉన్నవా? లేవు. అయినా కూడా చూచేవాని యొక్క దృష్టి ఆ రూపాన్నే ఉన్నట్లుగానే అలాగే పరమార్థమున ఈ దృశ్య ప్రపంచం కానీ శరీరాదులు కానీ ఏమీ లేవు కదా. చిదాకాశమే ఆ రూపాలలో స్థితి కలిగి ఉన్నది అని తెలియజేస్తూ రామ మరి అధ్యారోప దృష్టి చేత అంటే అధిష్టానము ఒకటి, అధిష్టానమునందు ఆరోపిత దృష్టి ఒకటి. ఈ యొక్క ఆరోప దృష్టి చేత సర్వవ్యాపకమైనటువంటి చిదాకాశమునంతయు కూడా సంభవమే అవడం చేత సమస్తం కూడా ఉన్నదని, అపవాద దృష్టి చేత ఏమీ లేదని చెప్పబడుతూ ఉంటుంది. ఎలాగా? అక్కడ ఉన్నటువంటిది అధిష్టానం ఏంటి? బ్రహ్మసత్తా తప్ప మరొక వస్తువు లేదు. మరి బ్రహ్మసత్తానందు ఏం ఆరోపించాము? జగత్తు అనేది ఆరోపించాం. అప్పుడు బ్రహ్మసత్తా అయినా సర్వవ్యాపకమే, జగత్ అయినా సర్వవ్యాపకమే. ఎందుకు అంటే జగత్ అయినా బ్రహ్మసత్తా అయినా ఉండేటువంటిది కేవలం చిదాకాశమే. ఆ చిదాకాశమునందు మొత్తం కూడా అదే సంభవించడం చేత సమస్తము ఉన్నదని, అది అపవాది దృష్టి చేత ఏమీ లేదు అని చెప్పబడుతూ ఉంది. ఈ రెంటి అందు కూడా ఏమున్నది అంటే సదా శాంతమే ఉన్నది. భేదము అనేటువంటిది లేకుండా ఒకే పూర్ణ రూపము అంటే కేవలం బ్రహ్మము మాత్రమే ఉన్నది. కాబట్టి శోకము కానీ భయము కానీ ఏమీ లేకుండా వీటినన్నింటినీ వదిలివేయు.
నీవు వదిలివేసి సదా సర్వత్రా సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్వరూపమునందే నీవు పూర్ణస్వరూపుడువు కమ్ము అని చెబుతూ, ఓ రామ, ఈ స్ఫటిక శిలా మధ్య భాగములాగానే ఈ పరిపూర్ణమైనటువంటి చైతన్య స్వరూపము చిద్ఘనమును ప్రశాంతమును మిగుల స్వచ్ఛముగాను ఉంటుంది. కాబట్టి అందలి నది పర్వత వనాదులు ప్రతిబింబంలాగానే ఇది కలదని ఇది లేదు అనే భావము భేద దృష్టి చైతన్యమున లేనే లేదు. ఎక్కడైనాను ప్రతీతి కనిపించింది చైతన్యమే ఆ రూపమున అక్కడ ప్రకాశించింది అని ఎరుగు. ఇప్పుడు స్ఫటికం ఉన్నది, ఆ స్ఫటిక రాయి ఉన్నది, ఆ రాయి మధ్యలో దాని చుట్టూ ఉన్నటువంటి వస్తువులు దానిలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. అది ఏమై ఉన్నది? చైతన్య స్వరూపమే అయి ఉన్నది. అది ఏమై ఉంటుంది? మిగుల ప్రశాంతమే అయి ఉంటుంది. పోనీ ఆ స్ఫటికం అనేటువంటిది దాని యందు ఈ వస్తువులన్నీ ఉన్నవా అంటే లేవు, కేవలం ప్రతిభా సమానంగా కనబడుతున్నాయి. ఆ దాని యందు లేవు, ప్రతిఫలించినవి. అయితే అదేమై ఉన్నది? మిగుల స్వచ్ఛమే అయి ఉన్నది. అటువంటిదే పరబ్రహ్మస్వరూపం. కానీ అందలి నదీ పర్వత వనాదుల యొక్క ప్రతిబింబంలాగానే ఆ స్ఫటిక రాతిలో, స్ఫటిక శిలలో, ఆ స్ఫటికమైనటువంటి కొండలో మరి చుట్టూ ఉన్నటువంటి నదులు, పర్వతాలు మరి ఇవన్నీ కూడా దాంట్లో ప్రతిఫలించినాయి, అద్దంలో రూపంలాగానే ప్రతిఫలించినాయి. అయితే చైతన్యం గనక అప్పుడు ఆ స్ఫటికలింగంలో ఇది ఉన్నదని చెప్పగలమా? ఇది లేనదని చెప్పగలమా? లేదు అనటానికి కనిపిస్తున్నవి, ప్రతిబింబించి ఉన్నవి. ఉన్నది అని చెప్పడానికి దాంట్లో వస్తుతత్వం లేదు అని ఇటువంటి భేద దృష్టి అనేటువంటిది చైతన్యమున ఉన్నదా? అస్సలు లేనే లేదు. ఎక్కడైనప్పటికీ కూడా ప్రతీతిగా అనిపించినా దాని యొక్క ప్రతిబింబం కనబడింది అంటే చైతన్యం యొక్క సత్తానే ఈ రూపంగా ఇక్కడ ఇలా ప్రకాశిస్తుంది అని తెలియాలి. అలా తెలియు అని చెప్తూ శ్రీ వశిష్ఠ గురుదేవులు స్థితి ప్రకరణమునందు మరి సదన నిరాకరణము అనే విషయాన్ని గురించి వర్ణించి తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు, ఏమని? సతామేవ బాలయక్ష పిశాచవత్ దామవ్యాల కటాదీనం దుఃఖ సంతః కథం భవేత్. ఓ మునీంద్ర, బాలురకు యక్ష పిశాచాల్లాగానే అగ్నుల దృష్టికి సత్తా స్వరూపులు, కానీ యథార్థంగా మిథ్యారూపులే అయినా దామవ్యాల కటాదుల యొక్క దుఃఖం ఎప్పుడు శమిస్తుంది? ఏ విధంగా అంటే బాలురకు, చిన్న పిల్లలకి కానీ, అజ్ఞానంతో ఉన్నటువంటి వారికి కానీ, బలహీనంగా ఉన్నటువంటి వారికి కానీ, వారికి వాళ్ళు ఊహించుకున్నటువంటి, కల్పించుకున్నటువంటి, విన్న విషయాలు గుర్తు చేసుకొని వాటిని ఊహించుకొని కల్పించుకుంటే వారికి యక్షులు, పిశాచాలు పిల్లలకు కనబడితే ఆ దృష్టికి వాళ్ళు భయపడుతూ ఉంటారు. అలాగే అజ్ఞానంతో పూర్తిగా నిండిపోయినటువంటి వారు సత్తాస్వరూపులే అయినప్పటికీ కూడా వారు భయపడుతూనే ఉంటారు. యథార్థానికి విచారించి చూస్తే ఇక్కడ అసలుకి దాముడు, వ్యాలుడు, కటుడు అనేటువంటి వారు మిథ్యారూపులు. వారు లేకనే ఉన్నట్లు కనబడేటువంటి వారు. ఆ యొక్క మిథ్యారూపులైనటువంటి దామవ్యాల కటాదుల యొక్క దుఃఖము వారికి మరి లేని వారికి దుఃఖం అని చెప్పారు కదా. ఏది శరీరాలు పోతాయేనో, శరీరాన్ని పోషించుకోవడానికి ధనము కావాలేనో, వాటిని సంపాదించుకోవడానికి క్రియలు కావాలేనో, వాటి గురించి వారు మరి మనస్తాపం అనేటువంటి చెందుతూ దుఃఖాదులను పడుతూ ఉన్నారు అని చెప్పారు కదా. ఆ తామవ్యాల కటాదుల యొక్క దుఃఖము లేని వారి యందు అంటే లేని వారి యందు కలిగినటువంటి దుఃఖం ఎట్లా పోతుంది అని అడుగగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్పారు. దామవ్యాల కుటుంబైస్తైస్తై దేవాయమకింకరై ప్రార్థితేన యమేనోక్తామిదం శృణు రఘుద్వహ యదా వియోగమేష్యంతి శ్రోష్యంతి చ నిజాం కథం దామాదయస్తదా ముక్త భవిష్యంతిత్యా సంశయం. ఓ రఘుకుల శ్రేష్ఠుడవైన ఓ రామచంద్ర, దాముడు, వ్యాలుడు, కటుడు కుటుంబానికి చెందిన యమకింకరులు ఏమని ప్రార్థించగా అప్పుడు అతడు ఆ దామ వ్యాలాదులు వేరు చెందేటప్పుడు తన యొక్క చరిత్రాన్ని వినినవారే నిస్సందేహంగా ముక్తులు కాగలరు అని వచించాడు. ఏ విధంగా ఈ దాముడు, వ్యాలుడు, కటుడు పరితపిస్తూ ఉన్నారు. పరితపిస్తూ వాళ్ళు యముణ్ణి ప్రార్థించారు.
ప్రార్థించి మాకి దుఃఖం, ఈ కలిగినటువంటి దుఃఖం ఏ విధంగా నశిస్తుంది, ఎలా శమిస్తుంది అని అడిగారు. ఎందుకు? వాళ్ళకి పూర్వంగా దేహాదులు లేవు. దామవ్యాల కటాదులకు ముందుగా దేహాలు లేవు. శంబరుని చేత సృజింపబడినటువంటి దేహాలు, శంబరుని యొక్క మాయాకల్పితం చేత ఏర్పడిన రూపాలు. ఆ తర్వాత వారు ఎప్పుడైతే ప్రాపంచిక వాసనలను స్వీకరించారో దాని ప్రకారం అనేక శరీరాలు ధరిస్తూ కష్టసుఖాలు అనుభవిస్తూ బాధలు పడుతూ పరితపిస్తూ యముణ్ణి ప్రార్థించారు. ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమే ఏమన్నాడు? మీకు శాశ్వతమైన సుఖము కలగాలి, మళ్ళీ ఈ శరీరాలతో గోచరించకూడదు. అంటే ఈ శరీరాలు ఉన్నంతసేపు ఈ కష్ట సుఖాలు అనేవి తప్పవు. మీ శరీరాలు అనేటువంటిది దుఃఖాలతో కూడినది కాబట్టి దుఃఖాలు నశించడమే శరీరం యొక్క రాకపోకలకు నివారణ. శరీరాలు రాకుండా ఉండడమే దుఃఖాదులు శాశ్వతంగా నివారించబడతాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ దామ వ్యాలాదులు అనేటువంటి వారు వేరు చెందారు అంటే ముగ్గురు విడిపోయి ముగ్గురు కలిసి వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ముగ్గురు విడిపోయిన తర్వాత ఎవరైనా సరే, ఇప్పుడు దాముడు తన చరిత్రను ఇతరుల యొక్క నోటి ద్వారా దాముడు విన్నప్పుడు వానికి మరి ఆ యొక్క శారీరకమైనటువంటి స్థితి తొలగిపోతుంది. అప్పుడు దుఃఖాలు ఉండవు. వ్యాలుడు కూడా అంతే, తన చరిత్రను ఎవరన్నా చెప్పుకుంటూ వినేటప్పుడు ఆ దుఃఖాలు వానికి తొలగిపోయి వానికి మళ్ళీ కూడా శరీర రాకపోకలు ఆగిపోతాయి. కట్టుడు కూడా అంతే అని ఆ విధంగా చెప్పి తమ యొక్క చరిత్రాన్ని వినినటువంటి వారే నిస్సందేహంగా మీ చరిత్రలు ఎవరి నోటి ద్వారా అయినా మీరే స్వయంగా విన్నప్పుడు మీరు నిస్సందేహంగా ముక్తులవుతారు అని చెప్పారు అని ఆ యొక్క యమధర్మరాజు చెప్పాడని శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్పారు. అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు, స్వవృత్తాంతమిమం కుత్ర కథా కథయతే కథం శ్రోష్యంతి భగవంస్తేన వర్ణయేదం యథాక్రమం. ఓ మహాత్మా, వారు స్వస్వవృత్తాంతము ఎవరెవరి చేత ఎప్పుడు విందురో యథాక్రమంగా నాకు తెలియజేయండి. ఓ మహనీయ, వారు వారి యొక్క వృత్తాంతాలు ఎవరెవరి చేత ఎప్పుడెప్పుడు ఎలా విన్నారో ఆ క్రమాన్ని గురించి నాకు తెలియజేయండి అని మునీంద్రుణ్ణి కోరగా అప్పుడు వశిష్ఠులు ఇలా అంటూ ఉన్నారు. ఓ రామ, కాశ్మీర దేశమందలి ఒక అల్ప తటాకము, తక్కువ నీరున్నటువంటి ఒక చెరువునందు అనేక పర్యాయాలు మత్స్య జన్మమెత్తిన తర్వాత గ్రీష్మ ఋతువునందు మహిషాదుల చేత ఆ తటాకం త్రొక్కబడింది. అంటే ఆ తక్కువగా నీరు ఉన్నటువంటి దాంట్లోకి దున్నపోతులు అవి వచ్చి తొక్కివేసినవి. అవి ధ్వంసమైపోయింది. ఆ ధ్వంసం అయిపోయినప్పుడు దాంట్లో ముగ్గురు కూడా ఎట్లా ఉన్నారు అంటే చేపల జన్మంలో ఉన్నారు కదా. ఆ మహిషాలు ఎప్పుడైతే దున్నపోతులు ఎప్పుడైతే ఆ యొక్క తటాకంలోకి దిగి బాగా త్రొక్కడంతో ఆ ముగ్గురు కూడా అక్కడ పడి చచ్చిపోయారు. ఆ మత్స్యాలు కూడా ఆ దున్నపోతుల కాళ్ళ క్రింద పడి ఆ చేపలు చచ్చిపోయినాయి. మళ్ళీ కూడా ఆ పద్మ సరోవరముననే సారసర పక్షులై జన్మించారు. ఏ విధంగా అంటే సారసర పక్షులై మళ్ళీ కూడా అదే ప్రదేశంలో ఆ పద్మం యొక్క సరోవరమునందే మళ్ళీ జన్మించారు. అక్కడ శ్వేత కమలములయందు, తెల్లని పద్మాలయందు, పద్మ సమూహాలయందు, ఉత్తమమైనటువంటి శైవాల లతలయందు, పచ్చని లతలయందు, తరంగిణి సమూహాలయందు, చంచలమైనటువంటి పుష్పాలు అనబడి ఊయలతో కూడినటువంటి నీల కమల లతలయందు కూడా శీతలమైన ఆవర్త సహితాలైన చల్లని ఆవర్తనాలు కూడినటువంటి జలకణయుక్తాలు, జలముతో కూడినటువంటి సన్నని అలల్లో కూడా ఉండి మేఘమండలమునందు కూడా ప్రపంచానికి అంతటికీ కూడా అలంకారమైన ఆ సారపక్షులు ఉత్తమమైనటువంటి భోగాలను అనుభవించినవి, చిరకాలము విహరించినవి, ఆ తర్వాత శుద్ధత్వాన్ని పొందినవి. అంటే వాటికి అప్పుడు గనక సంస్కారం అనే నశించేటువంటి స్థితి దగ్గరకు వచ్చింది. వివేక దృష్టి చేత విచారించారు.
అప్పుడు సత్వగుణము, రజోగుణము, తమో గుణము కూడా భిన్నమైపోయినట్లుగానే ఈ 3 గుణాలు 3 వేరుగా అయిపోయినట్లుగానే వివేక బుద్ధి ఉదయించగానే ముక్తి కొరకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నించడం కోసం వారు ముగ్గురు కూడా అప్పుడు వేరైపోయారు. రామా, కాశ్మీర దేశమున పర్వతాలు వృక్షాదుల చేత అలా అందంగా కనపడేటువంటి ఆ సమస్త సంపదలతో కూడా తొలతూగుచూ ఉన్న అధిష్టానము అనే నగరంలో వారు మళ్ళీ వసించారు. ఆ నగర మధ్యంలో ప్రద్యుమ్న అనే ఒక శిఖరము కొండ ఉన్నది. దాని శిఖరము దాటడానికి అయోగ్యమై ఉన్నది. ఇంకా దాని మధ్య భాగంలో కమలకర్ణికలాగా ఉంటుంది. ఆ పర్వత శిఖరం మీద గృహాలు అన్నింటిలో కూడా శ్రేష్టమైనది, విశాలమైనది, విశాలమైనటువంటి గదులు కలిగినది అయిన ఆ శిఖరములాగా కనబడేటువంటి ఆ ఉండేటువంటి ఒక గృహం రాజగృహంలా ఉన్నది. అక్కడ అది ఒకటి ఉన్నది. ఆ గృహం యొక్క ఈశాన్య భాగమున కలిగిన గోడ పైన పగిలిన రాతి యందు ఒక గూడు ఉన్నది. దాని దగ్గరే గాలి చేత నిరంతరము చెలించబడుతూ ఉన్న తృణయుక్తమగు అంటే గడ్డి పరకతో కూడినటువంటి గూటి యందు అల్పశాస్త్రజ్ఞుడకు ద్విజునిలాగానే అంటే కొద్ది శాస్త్ర పరిచయం ఉన్నటువంటి విప్రునిలాగానే అర్ధరహితముగా అంటే కొన్ని చెబుతూ ఉన్నాడు కానీ వాటి యొక్క అర్థాలు అనేటువంటివి సరిగా లేకుండా కేవలము శబ్దము చేస్తూ వ్యాలుడు అనే దానవుడు చటక పక్షి రూపంలో అక్కడ ఉన్నాడు. చటక పక్షి అంటే పిచ్చుక రూపంలో ఉన్నాడు. అయితే అప్పుడు ఆ నగరాన్ని స్వర్గమందు అమరేంద్రుని వంటి శ్రీ యశస్కర దేవుడు అనే రాజు ఉన్నాడు. ఆ నగరాన్ని పాలించేవాడు. ఆ రాజు యొక్క భవనములో ఉన్నట్టి పెద్ద స్తంభము యొక్క వెనుక భాగంలో చిన్న రంధ్రం ఉన్నది. ఆ రంధ్రములో దాముడు అనే దైత్యుడు అల్పశబ్దం చేసేటువంటి దోమ అయి ఉన్నాడు. అప్పుడు ఆ అధిష్టాన నగరమందు రత్నావళి విహారమును ఒక విహారము ఒకటి ఉండి ఉన్నది. ఆ నగరమున బంధము మోక్షము హస్తామలకముగా ఎరుగు నరసింహుడు అనే పేరు కలిగిన సుప్రసిద్ధుడైనటువంటి మంత్రి ఒకడు నివసిస్తూ ఉన్నాడు. ఆ మంత్రి గృహంలో కటుడు అనే మాయాసురుడు రజత పంజరమున వెండి పంజరంలో ఆ మంత్రికి ఆట వస్తువుగా అంటే క్రీడా సాధనమై పలికేటువంటి సారిక అనే పేరు పక్షిలాగా కటుడు అనేవాడు ఆ వాని యొక్క మంత్రి పెంచుకుంటున్నటువంటి పంజరంలో ఉన్నాడు. ఆ నృసింహుడు అనే మంత్రి శ్లోక రూపమున రచింపబడినటువంటి దామ వ్యాల ఉత్తమ చరిత్రను పఠించాడు. ఆ సారిక రూపంలో ఉన్న ఆ సారిక తన ఏ విధంగా అంటే ఆ మంత్రి యొక్క శిక్షణలో రక్షణలో ఉన్నటువంటి సారిక అనబడేటువంటి కటుడు ఆ చరిత్రని విన్నాడు. ఆ చరిత్ర మొత్తం విని అప్పుడు శంబరాసురుని చేత కల్పించబడినటువంటి తన యొక్క జీవరూపం ఏదైతే ఉన్నదో దానిని వదిలివేశాడు. దేని ఎందైతే సంసార రూపము సమూలంగా నశిస్తుందో అట్టిది ఉత్తమమైనటువంటి మోక్షాన్ని ప్రాప్తి పొందాడు. ఆ తర్వాత ఆ రాజమందిర స్తంభమున నివసించేటువంటి ఆ దోమ కూడా తన యొక్క స్వీయ చరిత్రను విన్నది. విని మోక్షరూపమైనటువంటి పరమశాంతిని పొందింది. అంతేకాదు అక్కడ ప్రద్యుమ్న శిఖర సమీపవాసి అయినటువంటి ఆ చటకము అంటే పిచ్చుక అక్కడే నివసించేటువంటి ఆ నివాసితుల చేత ఆయన యొక్క చరిత్రం తనే విన్నది. ఆ పిచ్చుక దాని యొక్క చరిత్రను అదే విన్నది. పరమోత్తమమైనటువంటి మోక్ష పదాన్ని నిర్వాణ పదాన్ని పొందింది. కాబట్టి రామ, ఈ ప్రద్యుమ్న శిఖరమందలే ఆ చటకము, రాజమందిరములో ఉన్నటువంటి ఆ మశకము అంటే ప్రద్యుమ్న కొండ శిఖరం మీద ఉన్నటువంటి ఆ పిచ్చుక, రాజమందిరంలో ఉన్నటువంటి ఆ దోమ, రత్నావళి విహారముందు ఉన్నటువంటి సారిక అనే ఈ మూడు, సారిక అంటే పక్షి, ఈ మూడు కూడా వారి యొక్క చరిత్రలు అవే స్వయంగా విన్న కారణం చేత అక్కడ శంబరుని చేత నిర్మించబడినటువంటి
మొట్టమొదటి శరీర జీవత్వము అనేది ఎప్పుడైతే విన్నారో దాని ప్రకారంగా ఆ జీవరూపాన్ని త్యజించి వేశారు. త్యజించి ముగ్గురు కూడా మోక్షప్రాప్తిని పొందారు. కాబట్టి రామా, ఇలాగా దామవ్యాలుల వృత్తాంత క్రమం అంతా కూడా నేను నీకు తెలియజేశాను. ఈ విధంగానే నామము రూపము అంటే పేర్లతో పిలువబడేది, రూపాలతో కల్పించబడినది. ఈ ప్రపంచమంతా కూడా శూన్య రూపమే, కేవలము లేకనే ఉన్నట్లు కనబడేటువంటి మాయా మాత్రమే అయ్యున్నది. భ్రమయత్య పరిజ్ఞాన స్మృతృష్ణ బుద్ధిరివ మహతోపి పదాదేవం నానా జ్ఞాన వశాదద. అంటే మృగతృష్ణ ఎందలి జలబుద్ధిలాగానే ఇది అజ్ఞానము చేత జీవులను భ్రమింపజేస్తూ ఉన్నది. మృగతృష్ణలో ఎండమావుల్లో నీళ్లు లేకపోయినా ఉన్నది అనిపించేటువంటి కాంక్ష కలిగించేలాగానే ఈ అజ్ఞానము చేత, జ్ఞానము లేని కారణము చేత, బ్రహ్మసత్తాన్ని విచారించేటువంటి జ్ఞానము లేని కారణము చేత జీవులు భ్రమనే పొందుచున్నది. అంతేకాదు పలు విధాలైన అజ్ఞాన అహంకారాల చేత ఇది అత్యున్నతమైనటువంటి పదముల నుండి కూడా జీవులను పడద్రోయిచున్నది. పడద్రోయిచుండడం అంటే మళ్ళీ శరీరాల యొక్క రాకపోకలనే కలిపి ఉన్నది అని తెలియజేస్తూ, రామ, దాముడు వ్యాలుడు కటుల్లాగానే విమోహితులై మూడులైనటువంటి జనులు వివిధ రకాలైన అజ్ఞాన వశము చేత గొప్ప పదము నుండి కూడా జారి క్రిందకి పడిపోతూనే ఉన్నారు అని చెబుతూ, అదేవిధంగా అజ్ఞానులైనటువంటి మూడులు దామవ్యాల కటాదుల్లాగానే పతనాన్ని పొందుతూ ఉన్నారు. కనుసైగ చేతనే మేరు పర్వతమందలే పర్వతాల మీద కూడా చూర్ణము చేయడం ఎక్కడ? రాజగృహ స్తంభ ఛిద్రమందలి మశకత్వ రూపం ఎక్కడ? ఏ విధంగా అంటే మేరు పర్వతాల మీద చూర్ణం చేసేది ఎక్కడ? దామవ్యాలు కటాదులు ఏం చేశారు? మేరు పర్వతాన్ని కూడా చూర్ణం చేశారు. అంతేకాదు రాజగృహంలో ఉన్నటువంటి ఇరిగిపోయినటువంటి పుచ్చుబొంగులో ఉన్నటువంటి ఆ కటుని యొక్క ఆ మశకత్వం రూపం అంటే ఆ దోమ రూపం ఎక్కడ? హస్త ప్రహార మధ్యమున సూర్య చంద్రాదులను పడద్రోయుడు ఎక్కడ? ప్రద్యుమ్న పర్వత శిఖరావస్థ యందు గృహాంతరాలమున కుడ్యరంధ్రములందల పక్షిత్వ రూపం ఎక్కడ? అక్కడ ఎట్లా ఒకడేం చేశాడు అంటే సూర్యచంద్రుడు వంటి దేవతలను కూడా పడద్రోయగలిగినటువంటి యుద్ధాన్ని చేయగలిగాడు. ఏది? చేతి యొక్క దెబ్బల చేత. అటువంటి బలం ఎక్కడ? ఇక్కడ ప్రద్యుమ్న పర్వత శిఖరస్థంలో ఉన్నటువంటి గృహంలో మధ్యలో ఉన్న గోడ రంధ్రములో పెట్టిన గూటిలో ఉన్న పక్షి రూపం ఎక్కడ? అలాగే ఇంకొకడు పుష్పము వలె లీలా మాత్రమని మేరు పర్వతాన్ని కూడా తన యొక్క చేతితో తులతూచుట ఎక్కడ? మరి నృసింహుడు అనే మంత్రి యొక్క గృహంలో సారిక అనే అనబడేటువంటి పక్షి శిశువు ఎక్కడ అని చెబుతూ, అంతేకాదు తారంతితే భవాంబోధిం స్వప్రవాహాధియైవహే శాస్త్రేణ సాధితం దృశ్యామితి నిర్వాణ సంస్థితాః. ప్రభావవంతమైనటువంటి చిదాకాశము రజోగుణ రంజితమై అహంకారాన్ని ఆశ్రయించింది. తన యొక్క ప్రకాశ రూపత్వాన్ని వదలకుండానే అహంకారము ప్రాణేంద్రియాదులను అనుభవిస్తూ ఉన్నది. అది అసత్తయి ఉన్నప్పటికీ కూడా మృగతృష్ణ ఎందలి జలములాగానే సత్యముగా ప్రకాశిస్తూ సత్యముగా కనబడుతూ భ్రాంతి రూపమైన తన యొక్క వాసన చేతనే ఇది తన చిద్రూపము నుండి విభేదత్వాన్ని పొందుతూ ఉన్నది. సాక్షి చైతన్యమైన ప్రత్యేగాత్మ వైపునకు అభిముఖంగా ఎదురుగా బుద్ధి కలిగి తత్వమస్యము అంటే తత్వమసి అనేటువంటిది తత్తుత్వము అసి పదత్రయము కలిగినటువంటి తత్తు ఏ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ వస్తువున్నదో త్వము నీవు అసి అయితివి. నీవు ఇంతకంటే వేరైనది కాదు. సర్వవ్యాపకమైన పరమాత్మ తత్వం ఏదైతే ఉన్నదో నీవు అదే. అంతకుమించి మరొక వస్తువు ఏది లేదు. నువ్వు లేవు, నేను లేదు అనే మహావాక్య రూపమైన వేదాంత శాస్త్రము చేత ఈ దృశ్యాన్ని మొత్తం కూడా అసత్తుగానే గుర్తెరగాలి. గుర్తిరిగి దానిని రహితం చేసుకోవాలి. అసత్తు అన్నప్పుడు అసత్తును పట్టుకొని ఎవడు వేలాడాడు కదా, ఆ సత్తుని లేకుండా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు విఘ్నులు సంసార సాగరాన్ని దాటివేస్తారు.
సంసార సాగరాన్ని దాటివేశారు అంటే వాళ్ళు నిర్వాణ పదాన్నే పొందారు, అంటే మోక్షత్వాన్ని ముక్తత్వాన్ని పొంది ఉన్నారు. మోక్షానికి హేతుభూతమైనటువంటి అట్టి మోక్షం పొందాలి అంటే దానికి హేతువు కారణం ఒకటి ఉండాలి. అదే వేదాంత శాస్త్రానికి ఇతరమైనటువంటి శుష్క తర్కాలు దుఃఖమయాలనే ఇస్తాయి. వేదాంత శాస్త్రాన్ని అనుసరించినప్పుడు మాత్రమే నిర్వాణ పదాన్ని పొందగలుగుతాం. అలాంటిది కాకుండా దానికి ఇతరమైనటువంటి అంటే బలము కానివి, సత్తువు లేనివి, స్థిరము కాని ఇటువంటి వాదోపవాదాలతో కూడినటువంటి తర్కాలు అనేటువంటివి దుఃఖాలతోనే నిండింపజేస్తాయి. కానీ పలు విధ వికారయుక్తములై ఉంటాయి. అవి రకరకాలతో వాదన పటిమలతో ఇటువంటి వాటితో ఉంటాయి. కానీ సత్యాన్ని అయితే ప్రబోధించవు. ప్రబోధపడనటువంటి సత్యము అనుభూతము కాదు కదా అని చెబుతూ, అంతేకాదు కేవలము తర్కశాస్త్రాన్ని ఆశ్రయించేవారు పరమ పురుషార్థ రూపమైనటువంటి తమ ఆత్మలాభాన్ని నశింపజేసుకున్న వారే అగుతూ ఉన్నారు. అక్కడ ఇదంటే అదని, అదంటే ఇదని, ఇది కాదు అది అని ఈ విధంగా ఉన్నదానిని లేనిదిగా, లేని దానిని ఉన్నదిగా వాదోపవాదాలు, దానికి మరి శాస్త్ర విషయాలు కూడా ఉదాహరణగా తీసుకొని వాదన పటిమతోటి వారి యొక్క బహుముఖ ప్రజ్ఞత్వం అనేది శారీరకంగా తుచ్చమైన అబద్ధమైన విషయాలను గురించి తర్కించుకొని కాలం అనేటువంటిది శమించిపోవడం తప్ప అక్కడ ప్రయోజన శూన్యము అని చెబుతూ, ఈ విధంగా అంటే తన యొక్క ఆత్మలాభాన్ని నశింపజేసుకుంటారు. ఇప్పుడు ఒక పదార్థం ఉన్నది, పదార్థాన్ని గురించి పదే మాట్లాడుకుంటే ఎవడో వచ్చి దాన్ని తినేస్తాడు, వెళ్ళిపోతుంది. అదే పదార్థాన్ని గురించి వాదులాడుకోకుండా దాని యొక్క రుచిని గురించి మరి రకరకాల విషయాలతో చెప్పుకోకుండా దానిని ఆరగించడం మొదలు పెడితే అది మనకు అనుభవ సిద్ధమవుతుంది. ఈ వేదాంతం కూడా అంతే. తర్కశాస్త్రాలను ఆసరా చేసుకొని దానిని వాదిస్తూ కూర్చున్నవాడు ఎప్పుడూ కూడా నిర్వాణ పదాన్ని పొందలేడు. అయితే పురుషార్థ రూపమైనటువంటి తన ఆత్మలాభం, పరమ పురుషార్థ రూపము మోక్షత్వాన్ని పొందాలి అంటే తర్క వితర్కాలు కాదు, వాడు అధిగమించవలసిన విషయాన్ని అధిగమించి దూరం చేయవలసిన విషయాలను దూరం చేసి అబద్ధాన్ని అబద్ధంగానే నెట్టివేసి సత్యం వైపు నడిచి సత్యమునందు సంలీనమవడము, దానిని వాడు పొందటం పరమ పురుషార్థం. అయితే ఈ యొక్క తర్కవాదాలు చేసేటువంటి వారి యొక్క పరమ పురుషార్థ రూపమైనటువంటి మోక్షతత్వాన్ని పొందాలి అన్నప్పుడు తన లాభాన్ని గురించి ఈ వార్తాలు చేసేటువంటి వారు పొందబడేటువంటి ఆత్మలాభాన్ని కూడా నాశనం చేసుకుంటారు. కానీ స్వానుభవము చేత శృతి ప్రసిద్ధ మార్గమును అనుసరించి అది అనుసరిస్తూ పోయేటువంటి వాడికి శృతిని అనుసరించి వేదము ఏమి చెప్పింది, వేదాంతాన్ని బోధించింది. ఆ వేదాంతం అంటే అనుసరించేది, అనుభవించేది. ఆ విధంగా దానిని అనుసరించి ఆ మార్గాన్ని అనుసరించి ఉత్తమ గతిని పొందడానికి ప్రయత్నించేటువంటి వానికి వినాశము అనేది ఎప్పటికైనా చేకూరుతుందా? ఎప్పటికీ లేదు అని తెలియజేస్తూ, ఇదమ్మే స్యాదితి వృద్ధైర్మహాత్మతే స్వేన దౌర్భాగ్య దైన్యేవ నా భస్మావ్యూ తష్టితే విపత్తిష్టతే. ఓ మహామతివో రామచంద్ర, ఇది నాకు వలయు అని తలంచుచు, ఇది నాకు తెలుసు, ఇది నేను చేస్తాను అని తలంచుచు తన యొక్క దౌర్భాగ్యము చేత కలిగే దీనత్వము చేత నశించుచూ ఉండేవానికి పురుషార్థలేశమైనా కూడా ప్రాప్తించదు కదా. ఇది నాకు వలయును అని అంటే, కాబట్టి రామ, ఈ పదార్థం అంటే ఇది నాకు వలయు అని తలంచేవాడు ఇది నాకుండుగాక, లేదా ఈ పదార్థం నాకు ఉండకుండుగాక, ఈ పదార్థం నాకుండుగాక అని ఈ విధంగా కోరికలతో ఉన్నటువంటి వాంఛించేటువంటి మనుజునికి తన యొక్క దౌర్భాగ్యం వలన పుట్టిన దీనత్వ కారణం చేత ఈ పురుషార్థము అంటే మోక్షము యొక్క భస్మము, మోక్షము అనబడేటువంటి దాని యొక్క భస్మం బూడిద కూడా మిగలదు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.